ఆధార్ సల్లగుండా గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు కొత్త పథకాలొచ్చి పాత ఆధార్ కార్డులను ఎక్కిరిస్తున్నాయి. ఎనుకట ఋషులు మహర్షులు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తపస్సులు చేసి ఎట్లా విలుద్దురో ఇప్పుడు మనకు సర్కార్ పథకాలు ప్రసన్నం కావాలంటే ఆధార్ కార్డులు కంపల్సరీ. ఆ కరెక్ట్ లేకుంటే వాళ్ళ పరిస్థితి కుళ్ళిపోయిన క్యారెటేగా. మన బతుకులకు ఆధారం, సంక్షేమ పథకాలకు దారం ఆధార్ కార్డ్. ఇక దాంట్లో మిస్టేక్స్లను సవరించుడు, ఫోటోలు, ఫోన్ నెంబర్లు, అడ్రస్ అప్డేట్ చేసుడు అంటే నెత్తి నొప్పికి వస్తుంది గిట్లా. దేవుని దర్శనాల కోసం లైన్లు కట్టినట్టే ఆధార్ సెంటర్ల ముంగట జనాలు లైన్లు కడుతున్నారు. నిలబడి యాస్టకు వచ్చి కొంతమంది కాళ్ళు వీక్కపోయి వాళ్ళ జాగాల కార్డులను ఇట్లా నేల మీద లైన్గా పెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఇండియన్ బ్యాంకు కాడ కనిపించిన సీన్ ఇది. ఈ చుట్టుముట్టు ఈడొక్కతానే ఆధార్ సెంటర్ ఉన్నదట. ఇక పల్లెల జనం అంతా ఈడికెళ్ళా ఇల్లు కడుతున్నారు. ఒక్కనాడే వచ్చిన వాళ్ళందరికీ అప్డేట్లు చేసుడంటే కష్టమని టోకెన్ సిస్టమ్ లెక్క పెట్టిరట. ఇక ఆ టోకెన్లు తీసుకునే తందుకు చిన్న అంగడి అయితే లేదు. బ్యాంకు వాళ్ళు రోజుకు 30 మందికి అని లిమిట్ పెట్టి ఇస్తున్నారట. అంతేనా తల్లి? మాది రేషన్ కార్డుకే అప్లై చేసుకున్నాం. ఆధార్ తమ్మేయమన్నారు. దాని నిమిత్తం వచ్చిన పోయిన సోమవారం నుంచి వస్తానే ఉన్నాయి ఇక్కడికి. 30 మంది కంటే ఎక్కువ వద్దు వెళ్ళిపోండి అని అంటున్నారు. మరి మేము వస్తున్నాం పోతున్నాం. మాదేమో పల్లెటూరు, మాకు ఆటోలు దొరకవు సరిగ్గా. 5ంటికి లేచి బయలుదేరి మేము ఆటోల కోసం కూర్చుంటే ఈ టైం అవుతుంది సీరియల్ వచ్చేసరికి. గోసపాడు కానీ ఏమిటికి వచ్చిన కోసిది ఎలక్షన్ల ముందు దాకా ఆధార్ కార్డుల సెంటర్ల దిక్కు మరీ చూసిన వాళ్ళే లేరు. ఇప్పుడు సర్కార్ పథకాలకు ఆధారే ముఖ్యమనే వరకు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, పేర్లు తప్పులు ఉన్నోళ్ళు, అడ్రస్ మార్పించుకునేటోళ్ళు, డేట్ ఆఫ్ బర్త్లు లేనోళ్ళు, తప్పులు ఉన్నోళ్ళు ఇట్లా ఇక 1,15,000 కారణాలతోటి అప్డేషన్లు చేయించుకునేందుకు ఆధార్ సెంటర్లకు ఎగబడుతున్నారు. ఇక మంది ఎక్కువ వచ్చే వరకు ఆధార్ సెంటర్ల పనిచేసేటోళ్ళు కూడా చీదరైపోతున్నారు. కొందరు అయితే పండులన్నీ ఇడిచిపెట్టుకుని వచ్చి ఈయనే పడిగాపులు కాస్తున్నాం, తెల్లారక ముందే వచ్చి లైన్ కట్టినా మా పని అయితే లేదని రంది పడుతున్నారు. రోజుకి 30 మంది అంటున్నారండి. టోకెన్స్ ఏమో అందట్లేదు. పిల్లల్ని రోజు తీసుకుని వస్తున్నాం, రోజు తీసుకుని పోతున్నాం. ఇక ఎప్పుడైతుందో పని అని సద్దులు కట్టుకొని వచ్చి మరి లైన్లలో ఉంటున్నారంటే ఏ తీరులా గోసున్నదో చూడురి పాపం.